విశాఖ సాంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో పద్మశ్రీ ఆచార్య డాక్టర్ కూటి కుప్పల సూర్యారావు పురస్కార కార్యక్రమం విశాఖ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. భారత దౌత్య విధానము పాకిస్తాన్తో యుద్ధం అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతగా నిలిచిన డాక్టర్ కె మంజుశ్రీకి సత్కారం చేశారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు నిర్వాహకులు పాల్గొన్నారు. ఫస్ట్ ట్రై సర్వీస్ కమాండ్ అంటే ఒకసారి ఎక్స్పెరిమెంట్గా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ కలిసి ఎలా పనిచేయగలరు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆర్మీసీ ఆఫీసర్గా నన్ను అక్కడ వేసారు. అది నావల్ యూనిట్. నావల్ డ్రెస్ వెళ్ళాను, అందరూ అక్కడ వైట్ డ్రెస్ వేసుకునేవాళ్ళు, నేను ఒక్కడిని గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను. వాళ్ళు ఎలాగా బిహేవ్ చేస్తారో తెలీదు, వాళ్ళ రోల్ తెలీదు. వాళ్ళకి సునామీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆ పదం కూడా విన్నాం. సునామీ వచ్చినప్పుడు మొత్తం అన్ని అండమాన్ ఐలాండ్స్ అన్ని కట్ అయిపోయి మొత్తం ప్రపంచం కోసం ఎంత ఎక్కడన్నా చిన్న 2 ఇళ్ళు కనిపిస్తాయేమో, ఒక 2 టమాటాలు 2 ఉల్లిపాయలు దొరుకుతాయేమో అనుకునేవాడు. అలా నిజంగా 2 టమాటాలు 2 ఉల్లిపాయలు దొరికితే నా ఆఫీసర్గా నాకు ఒక సగం టమాటా, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ వచ్చేది. ఆ రోజు కడుపు నిండా తిన్నాం రా ఈరోజు అనుకున్నాం. లేకపోతే అలాగే మంచినీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ తాగ. ముఖ్యంగా సింధూర్ ఆపరేషన్ నేపథ్యంలో భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా పాకిస్తాన్పై విజయం సాధించినటువంటి తరుణం పురస్కరించుకొని విశాఖ సాంస్కృతిక మాసపత్రిక వారి సౌజన్యంతో జాతీయ స్థాయి వ్యాసాల పోటీ నిర్వహించడం, దానికి డాక్టర్ మంజుశ్రీ గారికి ఈ ఏడాదికి డాక్టర్ కూటి కుప్పల సూర్యారావు జాతీయ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి అవ్వడానికి పురస్కారాలు ఎంతగానో ఉపయోగపడతాయని నమ్మిన వాడిలో నేను ఒకడిని. నేను చదువుకున్న రోజుల్లో పద్మశ్రీ ఎన్టీ రామారావు అని పేరు చదవగానే ఈ పద్మశ్రీ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దీనికి ఏం చేయాలి అని ఒక కుతూహలం కలిగింది ఆ రోజుల్లో. అలాగే యువకులకు కూడా ఇప్పటికీ నాకు గుర్తు, సచిన్ టెండూల్కర్ బాగా క్రికెట్ ఆడుతున్న రోజుల్లో ఏ సందులో గొంతులో చూసినా ఒక కుర్రోడు ఒక కర్ర, ఒక బ్యాట్, లేకపోతే ఏదో బాల్ పట్టు తిరిగేవాడు. అంటే ప్రోత్సాహకాలు, పురస్కారాలు, అవార్డ్స్ వ్యక్తుల యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని పైకి తీస్తాయి. ఆ ఉద్దేశంతో నేను గత 15 సంవత్సరాలుగా డాక్టర్ విఎస్ కృష్ణా కాలేజీలో బెస్ట్ అవుట్ గోయింగ్ సైన్స్ స్టూడెంట్స్కి కూటి కుప్పల సూర్యారావు గోల్డ్ మెడల్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కళా పరిషత్లో అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కూటి కుప్పల సూర్యారావు ఎండోమెంట్ లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. మేఘాలయ యూనివర్సిటీలో డాక్టర్ కూటి కుప్పల సూర్యారావు ఎండోమెంట్ లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో పురస్కారాలు ఇవ్వడం అనేటువంటిది మనం మన తోటి సహచరుల్ని ప్రోత్సహించడం. కాబట్టి తద్వారా ఇంకా సమాజం ముందుకెళ్తుందని ఆశిస్తూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.